మాజీ ప్రధాని ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ట్వీట్ చేశారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడని, అణగారిన వర్గాల కోసం నిరంతరం తపించారని చెప్పారు. ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో మన్మోహన్ సింగ్ తన విద్వత్తును ప్రదర్శించారన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ అనుష, కొంతకాలంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో, అనారోగ్య కారణాలతో ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న రాత్రి 8:06 ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్కి ఆయన్ని తరలించారు. గంట పాటు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికి కూడా అప్పటికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 9:51 ఆయన మరణించారు. అయితే ఈ మరణ వార్త తెలుసుకున్న వెంటనే కూడా దేశ ప్రధాని, అలాగే హోంశాఖ మంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా సంతాపం తెలియజేశారు. ఈ అనారోగ్య సమస్యతో ఆయనను హాస్పిటల్కు తరలించిన నేపథ్యంలో కూడా సిడబ్ల్యూసి సమావేశాల్లో ఉన్న సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ వెనువెంటనే కూడా కర్ణాటక నుంచి ఢిల్లీ బయలుదేరారు. హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే ప్రధానిగా ఉన్న సమయంలోనే మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక సంస్కరణలను రూపొందించారు. అంతేకాకుండా ఆయనకున్నటువంటి ఆర్థిక శాస్త్రంలో ఆయనకున్నటువంటి అనుభవంతో పాటుగానే పూర్తిగా ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ రంగంలో ఉన్నటువంటి నైపుణ్యంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను గతి మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి మన్మోహన్ సింగ్ కొంత రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ కూడా నెహ్రూనే స్వయంగా రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన కొంత విముఖత చూపారు. ఆ తదనంతరం కూడా ఆయన అటు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక రంగం మీద హానర్ చేసిన సమయంలోనే కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం మీద రాజకీయ ప్రభావం ఉంటుంది అనేటటువంటిది తెలుసుకున్నటువంటి మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం. అయితే మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని గాహ్ గ్రామంలో జన్మించారు. తదనంతరం దేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం ఆయన భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో కొంతకాలం స్థిరపడ్డారు. ఆ తర్వాత అమృత్సర్లో స్థిరపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. మన్మోహన్ సింగ్ చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత తన పెంపకం మొత్తం కూడా తన అమ్మమ్మ ఇంట్లోనే సాగింది. ఆ తర్వాత ఆయన పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీజీ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆనర్స్ చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇదే నేపథ్యంలో కూడా ఆయనకు ఆర్థిక రంగంలో ఉన్నటువంటి నైపుణ్యం, అలాగే అనుభవంతో ఆయన మొదటిసారిగా భారతదేశ విదేశ వాణిజ్య శాఖల సలహాదారుడిగా కూడా ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆర్థిక శాఖకు సలహాదారుడిగా వ్యవహరించారు. దేశ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధాని అయిన వెంటనే కూడా ఆయనను మొదటిసారిగా ఆయనకు నేరుగా పివి నరసింహారావు కాల్ చేసి రెడీ అయి ఉండు, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది, మంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పిన వెంటనే కూడా ఆయన రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎదిగారు. అంతకు పూర్వమే ఆర్బీఐ చైర్మన్గా కూడా పనిచేశారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, అలాగే యూసీజీ చైర్మన్గా కూడా పలు సేవలు అందించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే కూడా కీలక నిర్ణయాల్లో కూడా పివి నరసింహారావు ఆయనకు వెనుదన్నుగా నిలిచారు. మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశానికి ఒక టార్చ్ బేరర్గా నిలిచిందని చెప్పుకోవాలి. అప్పటికే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలను అనుసరించడంతో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, అలాగే ప్రపంచీకరణతో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం, అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగానే ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వడంతో దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, పేదరిక సమస్య తగ్గుతుంది అనేటటువంటి భావనలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి అనుభవంతో, ఆర్థిక రంగం మీద ఉన్నటువంటి అనుభవంతో కూడా ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పివి నరసింహారావు నాటి ప్రధానమంత్రి వెన్నుదన్నుగా నిలిచారు. అటువంటి అంటే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న క్రమంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికే దేశానికి ఉన్నటువంటి ఆర్థిక నిల్వలను కూడా క్రమక్రమంగా క్షీణిస్తున్న సమయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రైవేటైజేషన్, అలాగే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడంతో కూడా దేశంలో పరిశ్రమలు పెరగడం, వాటితో పాటుగానే ఉద్యోగాలు, పేదరికం కూడా తగ్గిపోవడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగాల కల్పన కూడా పెరిగిందనేది చెప్పుకోవాలి. అంతేకాకుండా 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత వరుసగా 10 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆ తర్వాత నెహ్రూ, ఇందిరాగాంధీ, అలాగే మోదీ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా దేశానికి సేవలు అందించినటువంటి ప్రధాని వరుసలో కూడా మన్మోహన్ సింగ్ ఉన్నారు. అంతేకాకుండా ఆయన మీద అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా, వ్యక్తిగత విమర్శలు కావచ్చు, అలాగే ప్రధానంగా ఆయన ఒక కీలుబొమ్మగా ఉన్నారు కేంద్రం చేతిలో అనేటటువంటి విమర్శలు వచ్చాయి. వాటితో పాటుగానే ఆయన యాక్సిడెంటల్ పిఎం అనేటటువంటి విమర్శలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ మౌనంతోనే ఎదుర్కొంటూ కూడా తన పనిలో నిమగ్నమవుతూ కూడా ఆయన దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తిగా చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. ఆయన మరణించారనేటటువంటి వార్త తెలుసుకున్న వెంటనే కూడా ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, హోంశాఖ మంత్రి, కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ, రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా సంతాపం తెలిపారు. ఆయన చేసినటువంటి సేవలు, ఆర్థిక రంగంలో అందించినటువంటి సేవలు చిరస్మరణీయం అంటూ కూడా కొనియాడడం జరిగింది. వరుసగా ఆయన అందించినటువంటి సేవలు ఇప్పటికీ దేశాన్ని ప్రస్తుతం ఈ స్థాయిలో నిలబెట్టిందంటే 1991లో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా అందించినటువంటి సేవలు, తదనంతరం 2 పర్యాయాలు ఆయన ప్రధానిగా అందించినటువంటి సేవల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ప్రధానమైనవి. ఆహార భద్రత అందించడం, ప్రతి ఒక్కరికి పౌష్టిక ఆహారంతో కూడినటువంటి భోజనాన్ని అందించాలనేటటువంటి అంశానికి సంబంధించి రేషన్ బియ్యంతో పాటు సరుకులను అందించేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. అంతేకాకుండా స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారాన్ని అందించేటటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు సమాచార హక్కు చట్టం, వీటితో పాటుగానే ఉపాధి హామీ పథకాలతో పాటు అమెరికాతో చేసుకున్నటువంటి అణు ఒప్పందాలు కూడా కీలకంగా మారాయి. అప్పటి మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వామపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఈ యొక్క నిర్ణయాల్లో వెనక్కి తగ్గకపోవడం కూడా కొంత దేశానికి కొంత మెరుగైనటువంటి ఫలితాలను ఇచ్చింది అనేది అయితే స్పష్టమవుతా ఉంది. అనుష. రైట్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.